ఫ్రైడే సందర్భంగా మజ్జిగ చలివేంద్రం పోతురాజు టోనీ బాబు నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోతురాజు టోనీ బాబు సహకారంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా టోనీ బాబు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో గుడ్ ఫ్రైడే సందర్భంగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు। ఎండలు విపరీతంగా ఉండడం వలన నెల్లూరు ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు। అదేవిధంగా నెల్లూరు ప్రజలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు। అదేవిధంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు సిలువతో పలికిన 7 వాక్యాలను వివరించారు। తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను। నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందునని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను। అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పి శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను। నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను। యేసు ఆ చిరక పుచ్చుకొని సమస్తమైనదని చెప్పెను। తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను। అనంతరం నాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। అదేవిధంగా నెల్లూరు ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పోతురాజు టోనీబాబు, ఆయేషా, లక్ష్మి, రాజారెడ్డి, లోకి, శివ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। నమస్కారం, నా పేరు టోనీ బాబు, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు। ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా స్థానిక ఆత్మూరు బస్టాండ్ నందు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాం। ఈరోజు ఒక మహనీయుడు, ఒక గొప్ప వ్యక్తి ఈరోజు చనిపోయినారు। ఆయన దీన్ని పరిశుద్ధ శుక్రవారం అంటారు। ఈ శుక్రవారం పూట ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాలంతా ఘనమైనగా ప్రాంతంలో ఉంటారు। క్రైస్తవ లోకమంతా కుల మతాలు అతీతంగా మందిరాలకు వెళ్ళి ప్రార్థన గడిస్తూ ఉంటారు। ముఖ్యంగా ఆయన మానవాళి కోసం వచ్చింది, పాపుల కోసమే వచ్చారు కానీ పరిశుద్ధుల కోసం రాలేదు। లోకంలో ప్రతి ఒక్కరూ కుల మత భేదాలు లేకుండా సర్వము అందరినీ ఒకటిగా ప్రేమించింది యేసుక్రీస్తు వారు। వారిని ఆదర్శంగా తీసుకొని మనమంతా కలిసికట్టుగా ఉండాలా। ఈరోజు అన్ని విషయాల్లో తప్పుదారులు పడుతూ కొంతమంది మత ఛాందస్తులు దాడులు చేస్తున్నారు। వారికి మేము ఒకటే చెప్తున్నాం, మా భారతదేశం సర్వ అధికారంతో, రాజ్యాధికారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచిన దాంట్లో అందరం బతుకుతున్నాం। అందరం ఒకటిగా ఉంటాం, అందరం ఒకటిగా ముందుకు పోతాం। ఈరోజు సర్వమతాలుగా అక్కవాళ్ళు ముస్లిమ్స్, అక్కవాళ్ళు హిందువులు, ఈయన రాజారెడ్డి, ఇట్లా సర్వమతాలుగా మేమంతా కలిసి పనిచేస్తున్నాం। ప్రతి ఒక్కరూ కలిసి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ముఖ్యంగా యేసుప్రభు గారు 7 మాటలు సిలువలో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకోండి, అన్నీ మర్చిపోవద్దు, ఆ స్ఫూర్తులు మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తుంది। రాజారెడ్డి గారు, ఆయిషా గారు, లక్ష్మక్క గారు, లోకి మరియు తదితరులు అందరూ ఉదయించి వర్క్ చేస్తూ ఉన్నారు।